హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడుదండి. వీడియోలో కనిపిస్తుంది తమ్ముడు. ఇంకా తమ్ముడు హైదరాబాద్లో ఉంటాడండి. కార్ డ్రైవింగ్ చేస్తాడు. పిల్లలైతే మొన్న వెళ్ళినన్ని రోజులు తమ్ముడితో చాలా ఆడుకున్నారు, అల్లరి చేశారు. ఇంకా తమ్ముడు కూడా చాలా తిప్పడము వాటికి ఎక్కువ టైం కేటాయించాడు. పిల్లలు కొంత వాళ్ళ నాన్న మర్చిపోవడం కోసము ఉపయోగపడాలి ఇవన్నీ కూడా అనేసి చాలా చోట్లకు తిప్పడము, వాళ్ళకు ఇష్టమైనవన్నీ కొని ఇవ్వడము, వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం, ఇట్లా వాళ్ళను చాలా అంటే చాలా హ్యాపీగా ఉంచడానికి తన వంతుగా అయితే చాలా ప్రయత్నం చేసిండండి. ఇంకా పిల్లలు కూడా అసలు మర్చిపోలేకపోతుర్రు. ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న చిట్టి చాలా డల్ అయిపోయింది. మామయ్య గుర్తొస్తున్నాడు అని వీడియో కాల్స్ చేస్తూ మాట్లాడుతుంది రోజు కూడా. ఆ మెమొరీస్ అన్నీ మర్చిపోవడానికి లేదండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే పిల్లలు ఇకనైనా అన్ని సంతోషాలతోటి అన్ని బంధాలతోటి ఉండాలని నా కోరిక అండి. ఎందుకంటే నా ఒంటరి ప్రయాణం పిల్లలకు మాత్రం అస్సలకే వర్తించొద్దండి. దేవుడు వాళ్ళ విషయంలోనైనా న్యాయం చేయాలి. అండ్ అదేవిధంగా తమ్ముడు మనకు ఇల్లు విషయంలో కొంత మనీ పరంగా కడతా అని మాటిచ్చాడండి తనకు శక్తి మేరకు. అదైనా నాకు సంతోషమే. ఎందుకంటే నేనున్న పరిస్థితిలో నాకు ఇల్లు చాలా ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా కొంత ఇప్పుడు నేను కొత్త ప్రయాణం అండి, ఇది ఇంకా జీరో నుంచి స్టార్ట్ అవుతున్నా కాబట్టి కొంత మనీ అనేది చాలా అవసరం. కాబట్టి పిల్లల స్టడీస్ విషయంలో ఏదైనా ఐటమ్స్ కొనడానికి, అదేవిధంగా ఇంట్లో కూడా అన్ని ఐటమ్స్ కొనడానికి కొంత మనీ అనేది ఇవ్వడం జరిగింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వాడి బాధ్యతగా తీసుకున్నందుకు నేను సంతోషిస్తున్నానండి. ఇంకా తమ్ముడికి కూడా ఒక ఛానల్ ఉందండి, నేను లింక్ ఇస్తాను. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.